ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రభు నామానికి స్తోత్రాలు. మెనోబో యూట్యూబ్ ఛానల్ అందరూ చూస్తున్నారా? అయితే మీ అందరికీ వందనాలు. మరొకసారి దేవుడి వాక్యంతో మీ ముందుకు వస్తున్నాం. ఇది నా వాక్య ధ్యానం. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం దేవుడి వాక్యం. అయితే యథార్థంగా ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమని? అయితే యథార్థంగా ఆరాధించువారు. దేవుని మనం యథార్థంగా ఆరాధిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. యథార్థంగా ఆరాధించు వారి ప్రార్థన, యథార్థంగా ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనలో ఏ కపటము, ఏ భేదము లేకుండా దేవుని యందు యథార్థత కలిగి ప్రార్థించాలి, ఆరాధించాలని దేవుని కోరిక. ఆరాధించువారు ఆత్మతో. దేవుని ఆత్మను పొందుకున్నామా? ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మను పొందుకొని మనం చేసే ప్రార్థన బట్టి, మనం చేసే ఆరాధనలో దేవుడు ప్రతి కార్యమును చేయుటకు బద్ధుడై ఉంటాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నాడు కనుక. సత్యముతోనూ తండ్రిని ఆరాధించుకోవాలి. సత్యము, అబద్ధము, కపటము, అబద్ధ సాక్ష్యములు మన పెదవుల గుండా, మన నాలుక గుండా రాకుండా, అసత్యానికి లోబడకుండా సత్యమునకు సాక్షులుగా, ఆయన వాక్యమే సత్యం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన వాక్యమే సత్యం. అందుకే దేవుడు అంటున్నాడు, యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తండ్రిని ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆయన కోరిక చొప్పున మనమందరము ప్రభువు నామములో తన వాక్యం చొప్పున నడవాలని తండ్రి కోరుకుంటున్నాడు. ఈ వాగ్దానము, ఈ దినము దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మనందరి ఆత్మ నిమిత్తం దేవుడి వాగ్దానం దీవించునుగాక. మనమందరము దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించు కాలము, మనందరినీ దేవుడు ఆత్మతో నడిపించే కాలం మనలో సంచరించునుగాక. దేవుడు మనలో నిలిచి ఉండి నడిపించునుగాక. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.